బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బతుకమ్మ పండుగ వేళ దసరా పండుగ నేపథ్యంలో డీజేలపై నిషేధం విధించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధించింది. ఇటీవలే డీజేల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే మతపరమైన ర్యాలీలు జులూస్లలో డీజేలు వాడకూడదని ఆదేశించింది ప్రభుత్వం. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి అని అన్నారు సిపి సివి ఆనంద్. 55 డెసిబెల్స్ కు మించి సౌండ్ ఉండకూడదన్నారు ఆయన. నిబంధనలు ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానా, 5 ఏళ్లు జైలు శిక్ష అంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బతుకమ్మ దసరా పండుగ వేళ డీజేలపై నిషేధం విధించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధిస్తూ కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవలే డీజేల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించింది. మతపరమైన ర్యాలీలు కావచ్చు, జులూస్లలో డీజేలు వాడకూడదంటూ కూడా ఆదేశించింది. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే ఇటు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నారు సిపి సివి ఆనంద్. 55 డెసిబెల్స్ కు మించి సౌండ్ ఉండకూడదంటున్నారు ఆయన. నిబంధనలు ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు 5 ఏళ్లు జైలు శిక్ష కూడా ఉంటుందంటూ కూడా విధించడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీస్ను మీరు చూస్తున్నారు. డీజే సౌండ్ సిస్టమ్స్, డీజే సౌండ్ మిక్సర్స్, sound amplifiers and other high sound generating equipment, appliance or apparatus or contrivance which is capable of producing or reproducing the sound are hereby prohibited during religious processions in Hyderabad city అంటూ కూడా ఆర్డర్ కాపీస్ లో మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఆర్డర్స్ ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి, అలాగే కేవలం ఏ అంశాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టుగా భావించాలి, దాంతోపాటు ప్రభుత్వం ఏముంటుందో ఎందుకంటే చాలామంది పర్మిషన్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాటిని ఎలా నిర్ధారిస్తారంటే ఏ సిస్టమ్ని వాళ్ళు ప్రెసెంట్ స్టాండర్డైజ్ చేయడం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ సౌండ్ పొల్యూషన్ తగ్గించేటువంటి దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి సివి ఆనంద్ కమిషనర్ కీలక జీవో విడుదల కీలకమైనటువంటి దాంట్లో డీటెయిల్స్లో ఆయన పొందుపరిచారు. దాంట్లో 45 డెసిబెల్స్ వచ్చేసి రాత్రిపూట, 55 డెసిబెల్స్ వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే చాలా పక్కాగా నిబంధనలు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డీజీలకు అనుమతి లేదు. ఒకవేళ అనుమతి లేకుండా తీసుకుంటే వారికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా పడేటువంటి అవకాశం ఉంది. కేవలం ఈ డీజే సౌండ్ సిస్టమే కాదు, దీంట్లో మరొక అంశాన్ని కూడా పొందుపరిచారు. అంటే క్రాకర్స్, మతపరమైనటువంటి ఎలాంటి ర్యాలీలకు, జులూస్లకు, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్కి పటాకులు కాల్చినా కూడా వారిపైన కేసు అవుతుంది. 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించడానికి కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. కాకపోతే పండగ ముంగట రేపటి నుంచే దసరా, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శరణ్ నవరాత్రులు రేపటి నుంచే ప్రారంభమవుతాయి. తెలంగాణలో అత్యంత పెద్ద పండుగలలో దసరా పండుగ చాలా పెద్దది. గ్రామీణ నుంచి నగరాల వరకు ప్రతి చోట దసరాను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మ పాటలు, వాళ్ళు పెద్ద ఎత్తున పాటల ప్రోగ్రామ్స్ పెడతారు. బతుకమ్మ సామూహిక బతుకమ్మ ప్రోగ్రామ్స్ ఆడతారు. కానీ ఇట్లాంటి విషయంలో పోలీసుల అనుమతితోనే డీజేలు, సౌండ్ బాక్స్లు, సౌండ్ సిస్టమ్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ప్రస్తుతం వివాదమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హిందువులకు సంబంధించినటువంటి పండుగలపైన నిషేధాలు ఉన్నాయి గత కొన్ని రోజుల నుంచి అనేటువంటిది ఆందోళన ఉంది హిందూ సంఘాల నుంచి. ఇటు బోనాల పండుగ నుంచి, తర్వాత హిందూ సంబంధించినటువంటి పండుగలు వచ్చినప్పుడు బస్సు రేట్లు పెంచడం కానుంచి, వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాలకు పర్మిషన్ల నుంచి తీసుకుంటే, ఇప్పుడు దసరా ఉత్సవాలకు సౌండ్ సిస్టమ్ కూడా పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది పోలీసులు ఉత్తర్వులు జారీ చేయడం హిందూ సంఘాలు మండిపడే అవకాశం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి ఆ విజువల్ ని చూసాం, సిపి సివి ఆనంద్ మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. ఇక్కడ డీజే నిషేధం అంటూ కూడా ఒక అంశం లేవనెత్తిన నేపథ్యం. సో ఇప్పుడు దీన్ని రెడ్యూస్ చేశారా, లేకపోతే పూర్తిగా డీజేని నిలిపివేసే ప్రయత్నాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే కేవలం 55 డెసిబెల్స్కి సంబంధించి అక్కడి వరకు మాత్రమే పరిమితం ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యమా? డీజే వాడాలి అంటే స్థానిక పోలీసుల నుంచి ఆ ప్రోగ్రాం పరిధి ఎంతవరకు ఉంది, ఎంత మేర ర్యాలీ ఉంటుంది, ఎంతమంది గ్యాదరింగ్ ఉంటుంది, ఏ ఏరియాలో పెడతా ఉన్నారు, ఓపెన్ ఏరియానా, తర్వాత అది నివాసిత ప్రాంతాలా, లేకుంటే
స్కూల్ జోనా ఇలా అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత వారికి డీజేకి పర్మిషన్ ఇస్తారు. అక్కడ ఒకవేళ ఈ డిస్టర్బెన్స్ ఉండేటువంటి పరిస్థితి అంటే నివాస సముదాయాలు ఎక్కువగా ఉండి స్కూల్ జోన్ ఎక్కువగా ఉండి తర్వాత ప్రకృతికి డిస్టర్బ్ అయ్యేటువంటి సిచ్యువేషన్, ఒకవేళ పార్క్ ఉన్నా పక్షులు ఎక్కువ శాతం ఉన్నా ఒకవేళ కొన్ని జీవరాశులు నివసిస్తున్నా వాటికి అవకాశం దక్కకపోవచ్చు పార్కుల ప్లేస్లో కావచ్చు సెన్సిటివ్ ప్లేసెస్లో. సో డీజే పర్మిషన్ ఉండాలంటే గ్యాదరింగ్కి సంబంధించి అనుమతి ఉండాలి. అలాంటి ప్లేస్కే డీజే సౌండ్ సిస్టమ్కి అనుమతిస్తారు. సో డీజే పెట్టుకోవాలంటే కంపల్సరీ పోలీసుల అనుమతి అవసరం ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆదేశాల ప్రకారం. అది కూడా 55 డెసిబెల్స్ మాత్రమే డే లైట్లో. తర్వాత సాయంత్రం ఆఫ్టర్ సన్సెట్ తర్వాత జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కోసం 45 డెసిబెల్సే వాడాలనేటువంటిది చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్నారు. కేవలం ఈ సౌండ్ సిస్టమ్కి సంబంధించినటువంటి విషయంలో కాదు, కేవలం మతపరమైనటువంటి ప్రోగ్రామ్స్కే అని చెప్పడంతో ఇప్పుడు కనుచూపు మేరలో అంటే రేపటి నుంచే సద్దుల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. పూర్తి స్థాయిలో బతుకమ్మ కార్యక్రమాలు ఉంటాయి. గ్రామాన వాడవాడన నగర ప్రతి గల్లీలో బతుకమ్మ ఆడతారు. పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని పెద్ద ఎత్తున సాంగ్స్తో ముందుకు వెళ్తారు. తర్వాత ప్రభుత్వమే గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పటాకులు కూడా పేల్చొద్దు, క్రాకర్స్ పేల్చొద్దు అనేటువంటిది కూడా స్పష్టం చేసింది. సో వీటన్నిటి నేపథ్యంలో ఎట్లా ఒక భిన్నాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కానీ చాలా స్ట్రిక్ట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ సిబి ఆనంద్ చెప్తా ఉన్నారు. అతిక్రమించిన వారిపైన కేసెస్ ఫైల్ చేయమంటున్నారు. వారందరిపైన 5 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది అనేటువంటిది దీంట్లో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైట్ మధు, మొత్తకైతే మాత్రం బతుకమ్మ దసరా పండుగ వేళ డీజేలపై నిషేధానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం విధించింది ప్రభుత్వం. ఇటీవలే డీజేల వాడకంపై రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించింది. మతపరమైన ర్యాలీలు జులూస్లలో డీజేలు వాడకూడదని ఆదేశించింది. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొచ్చారు సిబి ఆనంద్. 55 డెసిబెల్స్కు మించి సౌండ్ ఉండకూడదు అంటున్నారు ఆయన. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే ₹1,00,000